దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? మరికొన్ని నూతన దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిదినము కూడా ఉదయం లేవగానే ప్రార్థన చేస్తున్నారని, వాక్యము చదువుకుంటూ ఉన్నారని నమ్ముచు ఉన్నాను. ప్రతిదినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము ఆఖరి భాగమును చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఈరోజు భద్రత, కాపుదల, క్షేమము ఎక్కడ మనకు దొరుకుతుంది అంటే దేవుని దగ్గర మాత్రమే. అందుకే ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు, ఎవరైతే దేవుని యందు నమ్మకము ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసము ఉంచి దేవుని మీద ఆధారపడతారో వారు సురక్షితముగా, క్షేమముగా ఉంటారంట. కాబట్టి ఈ లోకములో భద్రత దేవుని దగ్గర మాత్రమే ఉంది. మనుషులను నమ్ముకుంటూ ఉంటాం, మనకున్నటువంటి వాటిని మనం నమ్ముకుంటూ ఉంటాం. కానీ దేవుణ్ణి మనం నమ్ముకుంటే, దేవుని దగ్గరకు మనం వస్తే మన పరిస్థితులను మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని యందు విశ్వాసము ఉంచినప్పుడు వారికి దేవుడు క్షేమము, కాపుదల, ఆశీర్వాదము అనుగ్రహించి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో రూతు అనేటువంటి స్త్రీ జీవితాన్ని మనం గమనిస్తే, మోయాబు దేశస్థురాలు. ఆమె ఆ యొక్క దేశంలో ఉన్నప్పుడు భర్తను కోల్పోయింది, కుటుంబాన్ని కోల్పోయింది, జీవితం అంతా కూడా అంధకారం అయిపోయింది. అటువంటి రూతు తన అత్త అయినటువంటి నయోమిని, తన అత్త దేవుడైనటువంటి యెహోవాను, దేవాది దేవుడిని ఆశ్రయించింది, నమ్మింది. దేవుని మీద ఆమె ఆధారపడి దేవుని దగ్గరకు వచ్చింది. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచిందో, ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం ఉంచిందో, చీకటిగా ఉన్నటువంటి తన జీవితాన్ని, అయోమయముగా ఉన్నటువంటి తన యొక్క జీవితాన్ని, రేపు తనకి భవిష్యత్తు ఏంటో తెలియనటువంటి గందరగోళ పరిస్థితులలో ఉన్నటువంటి ఆమె యొక్క జీవితాన్ని దేవుడు మార్చి ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. బోయాజ్ అంటాడు, నీవు ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా దగ్గరకు, ఆయన రెక్కల క్రిందకు సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చావు అని అంటాడు. నిజమే. ఎక్కడి నుంచి? మోయాబు దేశము నుండి దేవుడు నివసించే స్థలానికి వచ్చింది, నమ్ముకుంది. చక్కటి ఆశీర్వాదమును రూతు పొందుకొని ఒక గొప్ప స్థితిలో ఉన్నట్లుగా మనం గమనిస్తాం. భద్రత, క్షేమము, కాపుదల దేవుడు ఆమెకు అనుగ్రహించారు. ఈరోజు మనము కూడా దేవుని దగ్గరకు వస్తే, దేవుని యందు విశ్వాసము, నమ్మకము ఉంచగలిగితే ఆయన కూడా మనకు క్షేమము, కాపుదల అనుగ్రహిస్తాడు. మనలను ఆశీర్వదించే దేవుడిగా ఆయన ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో చక్కని వాగ్దానం ఇచ్చారు. ఎవరైతే నీ యందు నమ్మకము, విశ్వాసము ఉంచుతారో వారికి క్షేమము, కాపుదల, భద్రత, ఆశీర్వాదం అనుగ్రహించే దేవుడిగా మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. ఈ వాగ్దానము వింటున్న ప్రతి ఒక్కరికి మీ యొక్క ఆశీర్వాదములు అనుగ్రహించి నెమ్మది, సంతోషము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.